శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామేరు లీల, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబావ్ కర్ణిక్. గత అధ్యాయములో గురు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ యందు గాని వచ్చే పెక్కు జన్మల యందు గాని మనము తీర్చుకొనలేము. ఓది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయిచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదని ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోనప్పుడు పంచి పెట్టేడివారు. ఊది వలన బాబా ఏమి బోధించ ఉద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలనని బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు కొడుకు కాని తండ్రి కాని తల్లి కాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఓది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నా గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదిటిపై రాసి వరద హస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండేడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణ రామారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతృతల నుండి విమోచనమును మొదలగునవి ఒసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసి నారాయణ మోతి రాంజాని అనునతడు బాబా భక్తుడు. రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనివలెనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యేను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కాని అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చెయ్యి తీసివేయగని నొప్పి తగ్గిపోయేను. ఇద్దరు ఆశ్చర్య ఆనందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపుమని నానాసాహెబు చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను.
అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబు రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరు లీల 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరులో మామల్తాదారుగా ఉండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నీ వాడెను కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపోగిర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాండేశులో ఉండెను. అతడు అచటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేరులో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబుకు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్టుకు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్లు ధనము లేదని రామ్గిర్ బువా చెప్పెను. అన్నియు సరిగ్గా అమరునుగాన అతడు కలత చెందిన అవసరము లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ అట్కర్ రచించిన హారతిని రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచటికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వేయుచుండిరి. బువా అచటికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయెను. బంట్రోతు రామ్గిర్ బువాను ఫలహారము చేయుమని ఫలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మద్దీయుడని సంశయించి ఫలహారము తినకుండెను. కాని ఆ బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబు ఆ ఫలహారము పంపెనగాన తినటకెట్టి సంశయము వలదనను. అప్పుడిద్దరూ కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి. ఉషకాలము జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా కాని టాంగా తోలువాడు కాని బాంట్రోతు కాని లేకుండిరి. బాప్కిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ కు అందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండెరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము పంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును ఫలహారములను పంపినందుకు బాపుకిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమియు పంపి ఉండలేదని చెప్పెను. బీవీ దేవ్ గారి విషయమై నానాసాహెబ్ చాందోర్కరు కొడుకు బాపురావు చాందోర్కరును రామ్గిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్ లో చాప్టర్ 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చాందోర్కరు రామ్గిర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమును 3వ భాగము ప్రకటించినారు. నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవలననుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల
బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారము రోజులలో నడువగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయమిది. శరీరమున్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబా ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువా సుతార్, బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన అందే తత్పరుడై ఉండేడివాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేనితనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువా ఇదెట్లు సంభవం అనుకొనెను. కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లనుకొనెను: యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వంతర్యాములు. తమ భక్తుల అందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పా సాహెబు కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పా సాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనములు, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి తానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారము రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యా బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి: లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగ క్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊది ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయిరి. ఇక విచిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుట ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచు 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందుననెను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరను. మసీదులలోను తక్కిన చోట్లను భోజనము చేయకై వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్త కడుపుతో భగవంతుణ్ణి వెతకరాదని బాబా చెప్పినది చదువురి గమనించవలెను. అప్పా సాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తర్వాత చిత్రే అను స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరెను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కాన్పించెను. వారి ముఖలక్షములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పా సాహెబ్ 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకను 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పా సాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావెలననిరి. అప్పా సాహెబు వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పా సాహెబు వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనెను. అప్పా సాహెబ్ తన వద్ద 10 రూపాయలు నోటు గలదనను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పా సాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనను కనుక ఆ
ఆ మొత్తంను తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయల ఇచ్చివేశను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబు ఊది పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చికెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మికిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రేట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడి అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావ్ కర్నిక్ ఠానా జిల్లా దహను గ్రామము నుండి హరిబావ్ కర్నిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలెనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరను. మార్గ మధ్యమున నాసిక్ లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావ్ చేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కన్నిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించెననుకొనెను. యోగీశ్వరులందరూ ఒక్కటే అనియు ఏకాత్మ భావముతో కార్యము లునర్తరనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.